నేటి రాజకీయాలపై పాతకాలం నాటి ఒక కథ అచ్చం సరిపోతుందని పండితులు అంటున్నారు. ఆ కథ ముందుగా విందాం. ఆ తర్వాత ఈ క్యారెక్టర్లు మన రాజకీయ నేతల విషయంలో అన్వయించుకుందాం. ఒక అడవిలో 5గురు వెళ్తున్నారు. ఒకరు గుడ్డివాడు, మరొకరు చెవిటివాడు, మరో వ్యక్తికి కాళ్ళు లేవు, ఇంకొకరికి చేతులు లేవు. 5వవాడికి గోచి తప్ప ఒంటి మీద ఏమీ లేదు. కాళ్ళు లేని వాడిని గుడ్డివాడు భుజాల మీదకి ఎత్తుకున్నాడట. ఉన్నట్టుండి చెవిటివాడు ఆగండి ఆగండి, ఎక్కడో గుర్రపుడెక్కల చప్పుడు వినిపిస్తోందన్నాడట. వెంటనే గుడ్డివాడు అందుకొని, అవును అదిగో దూరంగా దుమ్ములేస్తోంది, ఎదురుగా బందిపోట్లు వస్తున్నట్లున్నారు అన్నాడట. వెంటనే కాళ్ళు లేనివాడు అందుకొని, కాలి సత్తువ కొద్దీ పరిగెత్తండి అని అంటాడట. చేతులు లేనివాడు అందుకొని, చిచి పారిపోవడం పిరికివాని లక్షణం, వాళ్ళని పిడిగుద్దులతో కొట్టి చంపుదాం అన్నాడట. ఇక గోచి మాత్రం ధరించిన 5వవాడు అందుకొని, అరే వాళ్ళు వచ్చి నన్ను దోచుకునేలాగా నన్ను రక్షించండి అన్నారట. టోటల్గా ఈ మాట్లాడిన వాళ్ళు తమ లోపాలను మరిచిపోయి బీరాలు పలికారన్నమాట. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇలాంటి 5గురి వలె లక్షణాలున్న వాళ్ళు నేడు రాజకీయాల్లోకి వచ్చారట. అర్హత లేని వాళ్ళు రాజకీయాల్లోకి వస్తూ వాళ్ళ లోపాన్ని వాళ్ళు సమర్థించుకుంటున్నారని చెబుతున్నారు. వాడి లోపాన్ని వాడు గుర్తిస్తే అక్కడికి సరిపోతుంది. పైగా పక్కని వాడు ఏదో అవివేకంతో చెబుతుంటే దాన్ని ఖండించకుండా వీడు మరో స్టేట్మెంట్ ఇస్తున్న పరిస్థితి చూస్తుంటే మన రాజకీయాలు ఎంత అవగాహన రాహిత్యంగా సాగుతున్నాయో అనిపిస్తోంది. అందుకే యువతకు, విద్యావంతులకు ఒక విన్నపం: మీరు రాజకీయాల్లోకి రండి, లేదా మీ ఓటు వేసిన నాయకుడు సమర్థుడు కాకపోతే నిలదీయండి. ఇదే రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనకు నాంది. యువకులారా, రాష్ట్ర భవిష్యత్తు కోసం నడుం కట్టండి.